హలో చిల్డ్రన్, ఈరోజు మనం యూనిట్ 2 రెస్పిరేషన్ తెలుగులో శ్వాసక్రియ లెసన్ మనం ఇంపార్టెంట్ పాయింట్స్ బేసిక్ ఫీచర్స్ మనం తెలుసుకుందాం. గత క్లాస్లో మనం పోషణ న్యూట్రిషన్ గురించి తెలుసుకున్నాం పూర్తిగా. ఈరోజు మనం యూనిట్ 2లో రెస్పిరేషన్ సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. రెస్పిరేషన్ శ్వాసక్రియ ఈ యూనిట్లో మొట్టమొదట మనం శాస్త్రవేత్తల గురించి తెలుసుకోవాలి. ఇద్దరు శాస్త్రవేత్తలు ఉన్నారు, వాళ్ళ పేరు కూడా ఇక్కడ రాసాం, ప్రీస్ట్లీ, లెవోయిజర్. వాళ్ళు వాయు ధర్మాల మీద అనేక ప్రయోగాలు చేశారు. ప్రీస్ట్లీ అండ్ లెవోయిజర్ దే conducted several experiments on gases. They did comprehensive work on gases. Lavoisier, Priestley 1774లో గాలిలో వాయువు ఉంది, ఆ వాయువే తర్వాత ఆక్సిజన్ అనేది మనం తెలుసుకున్నాం. అయితే వాయువు అనేది ఉందని చెప్పాడు కానీ ఆ వాయువుకి అతను ఆక్సిజన్ పేరు పెట్టల. 1775లో లెవోయిజరు ప్రీస్ట్లీ కనిపెట్టినటువంటి ఆ వాయువుకి ఇతను ఆక్సిజన్ అని పేరు పెట్టాడు. హూ ఫస్ట్ డిస్కవర్డ్ ఆక్సిజన్? ప్రీస్ట్లీ. హూ నేమ్ ద గ్యాస్ ఆక్సిజన్? లెవోయిజర్. మొట్టమొదటి ఆక్సిజన్ కనిపెట్టింది ఎవరు? ప్రీస్ట్లీ 1774లో. ఆ గ్యాస్కి ఆక్సిజన్ పేరు పెట్టింది ఎవరు? లెవోయిజర్ ఇన్ ది ఇయర్ 1775. ఓకే, ఇప్పుడు మనం గాలి పీల్చుకుంటూ ఉంటాం, గాలి వదులుతూ ఉంటాం. ప్రపంచంలో అన్ని ఈ యొక్క భూగోళంలో ఉన్నటువంటి అన్ని జీవరాశులు రెస్పిరేషన్ శ్వాసక్రియను జరుపుతాయి. శ్వాసక్రియ జరుపుకోలేకపోతే ఏ జీవులకి శక్తి రాదు, అవి బ్రతకలేవు, అవి మనుగడే సాగించలేవు. సో దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ లైఫ్ ప్రాసెస్. అది అతి ముఖ్యమైనటువంటి ఒక జీవక్రియ. అది అన్ని జీవుల్లో జరుగుద్ది. మనం మామూలుగా ఉచ్ఛ్వాసిస్తాము, నిశ్వాసిస్తాము, గాలి పీల్చుకుంటాము, గాలి వదులుతాము. అది శ్వాసక్రియ కాదు, శ్వాసించడం, బ్రీతింగ్. మరి శ్వాసక్రియ అంటే క్రియ, కిరణజన్య సంయోగక్రియ, జీర్ణక్రియ, శ్వాసక్రియ. జీర్ణక్రియ అంటే మనం తిన్న ఆహారం జీర్ణం అయిపోవాలి, అది జీర్ణక్రియ. ఫోటోసింథసిస్ అనేది ప్లాంట్స్ దే నీడ్ వాట్ 4 ఫ్యాక్టర్స్. అవేంటి? నీరు కావాలి, కార్బన్ డైఆక్సైడ్ కావాలి, క్లోరోఫిల్స్ కావాలి, అదేవిధంగా సన్లైట్ కావాలి. అవి ఉన్నప్పుడే దే పెర్ఫార్మ్ అట్ సెవరల్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ అండ్ ఫైనలీ ప్లాంట్ దే ప్రిపేర్ ఫుడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ గ్లూకోజ్. సో దట్ ఈస్ కాల్డ్ ఫోటోసింథసిస్. ఇట్ ఇస్ లాంగ్ ప్రాసెస్. కిరణజన్య సంయోగక్రియ. అదేవిధంగా శ్వాసక్రియ వేరు, గాలి పీల్చుకోవటం, గాలి వదలటం వేరు. అంత జాగ్రత్తగా గమనించండి. శ్వాసిస్తాం, బ్రీతింగ్ చేస్తాం. సో ఇన్ అవర్ బాడీ బ్రీతింగ్ ఆర్గాన్స్ ఆర్ లంగ్స్. సో హియర్ బ్రీతింగ్ ఆర్గాన్స్ ఇన్ అవర్ బాడీ ఆర్ లంగ్స్. దే ఆర్ పెర్ఫార్మింగ్ టు టేక్ ఎయిర్, ఎస్పెషల్లీ ఆక్సిజన్, అండ్ టు లీవ్ వాట్ ఎయిర్ విత్ మోర్ కార్బన్ డైఆక్సైడ్. దట్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ బ్రీతింగ్, శ్వాసించడం. శ్వాసక్రియ అంటే ఏంటి? సో ఇట్ ఈస్ అ లాంగ్ ప్రాసెస్. It is a complex process. So here at the end of the respiration, శ్వాసక్రియ తర్వాత, so in our body, especially in కణాలలో కణద్రవ్యం ఉంటుంది, కణాలలో కణాంగాలు ఉంటాయి. ఆ కణాంగమే మైటోకాండ్రియా. ఆ మైటోకాండ్రియాలలో మనం తీసుకున్న గాలిలోని ఆక్సిజన్ అక్కడికి వెళ్ళి కణద్రవ్యంలో ఉన్నటువంటి గ్లూకోజ్ని బర్న్ చేస్తుంది, బ్రేక్ చేస్తుంది, విచ్ఛిన్నం చేస్తుంది. అప్పుడే మనకు కావాల్సిన శక్తి అనేది విడుదలైంది. అది శ్వాసక్రియ, కణ శ్వాసక్రియ అంటాం. కణ ద్రవ్యంలో జరుగుద్ది. అదేవిధంగా మైటోకాండ్రియా కూడా జరుగుద్ది. ఏంటి? ఇక్కడ కూడా విచ్ఛిన్నం అయింది, పైరువిక్ ఆమ్లాలు, ఆక్సిజన్ ఉన్నప్పుడే. కాబట్టి అక్కడ మనం తీసుకున్న ఆహారం దహించబడేసి మైటోకాండ్రియా కణద్రవ్యంలో మనకి కావాల్సిన శక్తి వస్తుంది. ఆ శక్తిని మనం ఏటీపీ అంటాం, ఎడినోసైన్ ట్రైఫాస్ఫేట్స్. Adenosine triphosphate. They are called as energy molecules of our body.
ఎనర్జీ మాలిక్యూల్స్ అంటాం, ఎనర్జీ కరెన్సీ అంటాం తెలుగులో కూడా. అండ్ మైటోకాండ్రియా ఆర్ కాల్డ్ యాజ్ పవర్ హౌసెస్ ఆఫ్ ఎ సెల్. మనకు కావాల్సిన శక్తిని మైటోకాండ్రియా ఇస్తాయి కాబట్టి వీటిని పవర్ హౌసెస్ ఆఫ్ ఎ సెల్. మీరు అపార్ట్మెంట్కి వెళ్ళండి, కరెంట్ పోయింది అనుకో, వెంటనే మీకు జనరేటర్ వేస్తారు. జనరేటర్ ద్వారా ఏమొస్తుంది? కరెంట్ వస్తుంది, శక్తి వస్తుంది. అదేవిధంగా మన దేహంలో ఉండే కణాల్లో కణంగాలు ఉంటాయి మైటోకాండ్రియా, వాటి నుంచి గ్లూకోజ్ బర్న్ అయ్యి దహించబడి బ్రేక్ అయ్యి మనకు కావాల్సిన శక్తి వస్తుంది. ఆ శక్తి ఏపీపీ. అర్థమైందా పిల్లలు? అది శ్వాసక్రియ, లాంగ్ ప్రాసెస్. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఈవెంట్స్ అండ్ స్టెప్స్ రెస్పిరేషన్ అని ఇచ్చారు. ఈవెంట్స్ ఏంటి? ఆ యొక్క ఈవెంట్స్ ఏంటి, ఆ స్టెప్స్ ఏంటి అయ్యేంటి తెలుసుకుందాం. ఫస్ట్ బ్రీతింగ్. మీకు తెలుసు బ్రీతింగ్ అంటే ఏంటో. ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియల్ని, ఉచ్ఛ్వాసించడాన్ని నిశ్వాసించడాన్ని మనం బ్రీతింగ్ అంటాం, శ్వాసించడం అంటాం. గాలి పీల్చుకుంటాం. ఎందుకు పీల్చుకుంటాం? గాలిలో ఏముంటుంది? అన్ని వాయువులు ఉంటాయి. ఆక్సిజన్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటాయి, ఇంకా చాలా వాయువులు ఉంటాయి. మనకేం కావాలి? ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ కోసం మనం ఏం చేస్తామంటే శ్వాసిస్తాం. బ్రీతింగ్, ఉచ్ఛ్వాస నిశ్వాసక్. నెక్స్ట్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఎట్ లంగ్ లెవెల్. లంగ్స్ ఉన్నాయి, మనకు ఊపిరితిత్తులు ఉన్నాయి. ఊపిరితిత్తులు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. ఈ 2 ఊపిరితిత్తులు మనం పీల్చిన గాలిలోని ఆక్సిజన్ తీసుకుంటాయి. అదేవిధంగా గాలిలో అక్కడ ఆ ఊపిరితిత్తులో వాయుకోశ గోళ్ళు ఉంటాయి. ఈ వాయుకోశ గోళ్ళు అంటే వాయుకోశ గోళ్ళలో రక్తం ఉంటుంది. రక్తంలో నుండి కార్బన్ డైఆక్సైడ్ వాయుకోశ గోళ్ళకు వచ్చేసి అక్కడి నుంచి గాలిలో కలిసిపోయి మళ్ళీ ఏంటంటే నిశ్వాస క్రియలో బయటికి పోతుంది. ఇక్కడ ఏమంటే గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఎట్ లంగ్ లెవెల్, ఊపిరితిత్తులో వాయు మార్పిడి జరుగుతుంది. సెకండ్ స్టెప్. అండ్ గ్యాసెస్ ట్రాన్స్పోర్ట్ బై బ్లడ్. ఈ యొక్క ఊపిరితిత్తుల్లో వాయుకోశ గోళులు ఉంటాయి, ఎల్వియోలై ఉంటుంది, ఎల్వియోలస్ ఉంటుంది. అక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరుగుద్ది, వాయు మార్పిడి జరుగుద్ది, ఆక్సిజన్ రక్తం తీసుకుంటుంది. అప్పుడు ఆక్సిజన్ ఏమిటంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ అయింది, ఆమ్లజని సహిత రక్తం అయింది, ప్రకాశవంతంగా. అప్పుడు ముదురు గోధుమ రంగులో ఉన్నటువంటి బ్లడ్ ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ గాలిలో కలిసిపోతుంది. గాలిలో ఉన్న ఆక్సిజన్ వచ్చేసి రక్తం అనేది బాగా బ్రైట్ కలర్గా ప్రకాశవంతమైన ఎరుపు రంగులోకి వస్తుంది. అంటే దట్ మీన్స్ దట్ హియర్ బ్లడ్ లూజెస్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఇట్ బికమ్ ఆక్సిజనేటెడ్ అండ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆమ్లజని సహిత రక్తం. ఇక్కడ అన్నమాట గ్యాసెస్ ఎక్స్చేంజ్ అట్ టిష్యూ లెవెల్. ఈ యొక్క రక్తము రక్తనాళాల ద్వారా మనకేంటంటే కణజాలంలోకి వెళ్ళింది. కణజాలాలకి రక్తం అవసరం, కణజాలాలకి రక్తం అవసరం. రక్తంలో ఉన్న గ్లూకోజ్ కావాలి, రక్తంలో ఉన్న అమినో యాసిడ్స్ కావాలి, రక్తంలో ఉన్న ఫ్యాటీ యాసిడ్స్ కావాలి, రక్తంలో ఉన్న లవణాలు కావాలి, హార్మోన్స్ కావాలి, విటమిన్స్ కావాలి, ఆక్సిజన్ కావాలి ముఖ్యంగా. కాబట్టి బ్లడ్ అనేది మన దేహంలో ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. రక్తం ఎందుకు మన దేహానికి అవసరం? ఎందుకంటే మన శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి. ఆ అవయవాలన్నీ కూడా వాటిలో ఉన్నాయి కణాలు ఉన్నాయి, కణజాలాలు ఉన్నాయి, వాటిలో కణాలు ఉన్నాయి. కణాలలో జీవక్రియ జరుగుతుంది, రెస్పిరేషన్ జరుగుతుంది. అక్కడ జరుగుతుంది రెస్పిరేషన్. సో ఫైనల్లీ రెస్పిరేషన్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ ఇన్ ఎట్ సెల్ లెవెల్. ఇక్కడ ఈ ట్రాన్స్పోర్ట్ అయిన ఆక్సిజన్ కణజాలంలోకి వెళ్ళేసి కణజాలలో ఉన్న కణాల్లో ఏం జరుగుతుందంటే సెల్యులార్ రెస్పిరేషన్, కణ శ్వాసక్రియ జరుగుతుంది పిల్లలు. సో ఇట్ ఈస్ అ లాంగ్ ప్రాసెస్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ రెస్పిరేషన్. దీన్నే మనం రెస్పిరేషన్ అంటాం. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా జరిగే అన్ని యొక్క స్టెప్స్ని మనం రెస్పిరేషన్ అంటాం. ఇది కేవలం బ్రీతింగే, శ్వాసించడమే. గుర్తుపెట్టుకోండి, రెస్పిరేషన్ ప్రాసెస్ ఇస్ ఏ కాంప్లెక్స్ ప్రాసెస్. ఇట్ ఇన్వాల్వ్స్ సెవరల్ స్టెప్స్. చాలా దశలు ఉన్నాయి. ఫైనల్గా సెల్స్లో ఉన్న కణాంగాల్లో ఉన్న కణద్రవ్యంలో కణాలలో నుండి ఏంటంటే మైటోకాండ్రియాలో గ్లూకోజ్ విచ్ఛిన్నమై ఆక్సిజన్ సమక్షంలో మనకు శక్తి వస్తుంది. ఆ శక్తే ఏటీపీ. ఏ ఫర్ ఎడినోజైన్, టీ ఫర్ ట్రై, పీ ఫర్ ఫాస్ఫేట్. గుర్తుపెట్టుకోండి, ఇది ముఖ్యమైన విషయం. ఈవెంట్స్ అండ్ స్టెప్స్ అండ్ రెస్పిరేషన్. ఇంకొక విషయం చెప్తానండి, పాత్వే ఆఫ్ ఎయిర్ ఫ్రమ్ నాస్ట్రిల్స్ టు అల్వియోలస్. ఇప్పుడు మీకు పాత్వే అంటే మార్గం, వాయు మార్గాన్ని
మన ఊపిరితిత్తులకు వాయువు ఎలా ప్రవేశిస్తుంది, మళ్ళీ ఎలా బయటకు వస్తుంది అనే విషయం తెలుసుకుందాం. ఇక్కడ ఒక ఫ్లో చార్ట్ ఉంది చూడండి. ఇక్కడ ఫ్లో చార్ట్. నాస్ట్రిల్స్ ఫస్ట్ ఇంగ్లీష్ మీద చెప్తాను. నేసల్ క్యావిటీస్, ఫారింగ్స్, లారింగ్స్, ట్రాకియా, బ్రాంకస్, బ్రాంక్యూల్స్, ఎల్వియోలస్, బ్లడ్. నాస్ట్రిల్స్ నాసికా రంధ్రాలు తెలుగులో, నేసల్ క్యావిటీస్ నాసికా కుహరాలు, ఫారింగ్స్ గ్రసని, లారింగ్స్ స్వరపేటిక, ట్రాకియా వాయునాళం, బ్రాంక్యూల్స్ శ్వాస నాళాలు, బ్రాంకస్ బ్రాంక్యూల్ శ్వాస నాళికలు, ఎల్వియోలస్ వాయుకోశ గోళులు, బ్లడ్ రక్తం. ఈ రకంగా నాస్ట్రిల్స్ నుంచి బ్లడ్ దాకా గాలి వస్తుంది ఉచ్ఛ్వాస క్రియలో. మళ్ళీ ఒకసారి నాస్ట్రిల్స్, నేసల్ క్యావిటీస్, ఫారింగ్స్, లారింగ్స్, ట్రాకియా, బ్రాంకస్, బ్రాంక్యూల్స్, ఎల్వియోలస్, బ్లడ్. తెలుగులో ఫస్ట్ నాసికా రంధ్రాలు, నెక్స్ట్ నాసికా కుహరాలు, నెక్స్ట్ గ్రసని, నెక్స్ట్ స్వరపేటిక, నెక్స్ట్ వాయునాళం, నెక్స్ట్ శ్వాస నాళాలు, నెక్స్ట్ శ్వాస నాళికలు, నెక్స్ట్ వాయుకోశ గోళ్ళు, తర్వాత బ్లడ్. ఈ రకంగా వాయువు అనేది, గాలి అనేది ఊపిరితిత్తులకి వస్తుంది. ఎప్పుడు ఉచ్ఛ్వాస క్రియలో. నిశ్వాస క్రియలో ఏం జరుగుతుంది? వాయు మార్పిడి జరుగుతుంది గుండెలు ఊపిరితిత్తులో. ఊపిరితిత్తులు ఏమున్నాయి? వాయుకోశ గోడులు ఉన్నాయి, చిన్న చిన్న గోడులు, లెక్క పెట్టలేని ఉన్నాయి వాయుకోశ గోడులు. వాటిని మనం ఎల్వియోలై అంటాం ఇంగ్లీష్లో. ఇక్కడ వాయు మార్పిడి జరిగి మళ్ళీ ఏంటంటే ఈ యొక్క ఊపిరితిత్తుల నుంచి బయటికి గాలి నెట్టబడుతుంది అనమాట. నిశ్వాస క్రియ. ఎక్సలేషన్ అంటాం, ఎక్స్పిరేషన్, ఇన్స్పిరేషన్, ఎక్స్పిరేషన్, ఇన్హలేషన్, ఎక్సలేషన్, ఉచ్ఛ్వాస, నిశ్వాస క్రియలు జరుగుతాయి. మరి నిశ్వాస క్రియలో ఎలా వాయువు ఎలా బయటకు పోద్ది? బ్లడ్ రక్తం నుంచి వాయుకోశ గోడులు, ఎల్వియోలస్, నెక్స్ట్ బ్రాంక్యూల్ శ్వాస నాళికలు, నెక్స్ట్ బ్రాంకస్ శ్వాస నాళాలు, నెక్స్ట్ ట్రాకియా వాయునాళం, నెక్స్ట్ లారింగ్ స్వరపేటిక, నెక్స్ట్ ఫారింగ్స్ గ్రసని, నెక్స్ట్ నేసల్ క్యావిటీస్ నాసికా కుహరాలు, నెక్స్ట్ నాస్ట్రిల్స్ నాసికా రంధ్రాల ద్వారా బయటికి పోతుంది. కాబట్టి ఇది పాత్వే, ఇది మార్గం. పిల్లలు ఇది ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎగ్జామ్లో ప్రిపేర్ ఏ ఫ్లో చార్ట్ షోయింగ్ పాత్వే ఆఫ్ ఎయిర్ ఫ్రమ్ నాస్ట్రిల్స్ టు alveolus అంటాడు. అదేవిధంగా ప్రిపేర్ ఏ ఫ్లో చార్ట్ షోయింగ్ ఈవెంట్స్ అండ్ స్టెప్స్ ఇన్ రెస్పిరేషన్ అంటాడు. ఈ రెండు కూడా ఇంపార్టెంటే, చాలా చాలా ఈజీ. మీరు ఏ మాత్రం కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు, ఈజీగా. ఎందుకంటే ఇది మన దేహంలో జరిగేటి ఇవన్నీ కూడా మన దేహంలో జరిగేవి ఇవన్నీ కూడా క్రియలే. కాబట్టి మన దేహాన్ని మనం నేర్చుకుంటున్నాం అంతే. జీవశాస్త్రం చాలా ఈజీ, చాలా చాలా ఈజీ. మార్క్స్ కూడా మీకు 40 వస్తాయి. తర్వాత ఇక్కడ చూడండి ఎపిగ్లాటిస్ ఉపజీవిక ఉంది. ఇప్పుడు ఇక్కడ నేను ఒక డయాగ్రామ్ వేశాను. ఇది మనిషి బొమ్మ. అది ఇక్కడ ముక్కు ఉంది, ఇక్కడ నోరు ఉంది, అదేవిధంగా ఇక్కడ ఇది చిన్న ఉంది. అయితే ఈ నోరు లోపల ఉన్న క్యావిటీ అంటే ఆసెక్ కుహర్ అంటాం. దాని ఏమిటంటే బక్కల్ క్యావిటీ అంటే ఓరల్ క్యావిటీ. మనం ఇక్కడ గాలి పీల్చుతాం కదా, ఎక్కువ శాతం మనం ముక్కు ద్వారా గాలి పీల్చుతాం. ఒకసారి నోరుతో కూడా గాలి పీల్చుకుంటాం. ముక్కులు పనిచేయనప్పుడు దెబ్బలు పట్టినప్పుడు నోరుతో గాలి పీల్చుకుంటాం. అదేవిధంగా నోరుతో మనం ఏం చేస్తాం? ఆహారాన్ని భుజిస్తాము, అదేవిధంగా నీళ్లు తాగుతాం, ద్రవాలు తాగుతాం. అయితే ఇక్కడ చూడండి నాసికా రంధ్రాలు, నాసికా కుహరాలు, మళ్ళీ ఇవన్నీ కూడా ఈ రెండు కూడా వచ్చేసి ఎక్కడ తెలుసుకుంటాయి? ఇక్కడ తెలుసుకుంటాయి అన్నమాట. ఇక్కడ అంటే ఇది కామన్ చేంబర్. గాలి పోవడానికి, అదేవిధంగా నువ్వు తిన్న అన్నం రెండు కూడా పోవడానికి ఇది ఒక కామన్ చేంబర్. మరి ఇక్కడి నుంచి దీని ఏమంటాం మనం? గ్రసని అంటాం, ఇంగ్లీష్లో ఫారింగ్స్ అంటాం. ఈ ఫారింగ్స్ ఏం చేస్తాయి అంటే ఇక్కడ ఈ ఫారింగ్స్ కింద రెండు ట్యూబ్లు ఉంటాయి, రెండు ఏముంటాయి? గొట్టాలు ఉంటాయి. ఒక గొట్టం ఏమో జీర్ణక్రియకు సంబంధించింది, ఒక గొట్టం ఏమో శ్వాసక్రియకు సంబంధించింది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక కవాట ఉంటుంది అన్నమాట. ఒక కవాట సైకిల్ ట్యూబ్లోకి అయితే వాల్స్ ఉండవు, వాళ్ళ చేసే గాలి కొట్టినప్పుడే అది గాలి లోపల కొనిస్తుంది. ఒకసారి పైప్ తీసేవంటేనే అది చేస్తే వాళ్ళ పైకి వస్తుంది, అప్పుడు గాలి పైకి పోదు. అదేవిధంగా అక్కడ కూడా అంటే ఎపిగ్లాటిస్ ఉంటుంది. ఎపిగ్లాట్ అంటే కంట బిలం పైన ఒక ఏంటంటే ఒక కవాట ఉంటుంది. దాన్ని ఏమంటే ఉపజీవిక అంటారు. ఇది ఇంపార్టెంట్ పిల్లలు, మనకు చాలా ఇంపార్టెంట్ కూడా.
మరి ఈ ఉపజీవక ఏం చేస్తుంటే నీళ్లు తాగినప్పుడు ఇది ఏం చేస్తుంటే పార్షల్గా ఇట్లా క్లోజ్ అయింది, మొత్తం కాదు. క్లోజ్ అయినప్పుడు ఏంటంటే ఈ నీళ్ళు, నువ్వు తాగిన నీళ్ళు అనేది మొత్తం కూడా ఇలా కిందికి వస్తుంది, నువ్వు తిన్న అన్నం మొత్తం కూడా ఇలా కిందికి వస్తుంది. అంతేగాని దీంట్లో వద్దు. శ్వాస ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, అక్కడ ఏముంటుంది మనకి లారింగ్స్ ఉంటుంది, ట్రాకే ఉంటుంది, పేటిక ఉంటుంది, నెక్స్ట్ వాయు నాళం ఉంటుంది, వాయునాళం. ఈ వాయునాళంలోకి గాలి పోవాలి, అంతేగాని నువ్వు తిన్న నీళ్ళు అనకపోతే ఏమంటే ఊపిరితిత్తులు చెడిపోయి తర్వాత చచ్చిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ పార్షియల్గా ఏంటంటే మూత కొద్దిగా అట్లా మూసుకుంటుంది, మొత్తం కాదు. తర్వాత నువ్వు నీళ్ళు తాగిన అందిన తర్వాత మళ్ళీ ఏంటంటే ఇది మొత్తం కూడా ఇప్పుడు ఏం చేస్తుంటే పైకి తెలుసుకుంటాం అన్నమాట. ఎప్పుడైతే పై తెలుసుకుందో సో హియర్ కంటిన్యూస్ వాట్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ టేక్స్ ప్లేస్. ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియ జరుగుతుంది, ఇన్హాలేషన్ ఎక్సలేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, మీకు పాఠం చెప్తున్నాను. నేనేమి కూడా నీళ్ళు తాగట్లేదు, నేనేం కూడా ఆహారం భుజించట్లేదు. ఇప్పుడు నా యొక్క ఎపిగ్లాటిస్ కంప్లీట్గా ఓపెన్ అయింది, అప్పుడు గాలి నేను పీల్చుకుంటాను, గాలి వదులుతాను. సో దట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఎపిగ్లాటిస్. పిల్లలు ఇది చాలా ఇంపార్టెంట్, బిట్స్లో వస్తుంది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో వస్తుంది. ఇంగ్లీష్లో ఎపిగ్లాటిస్ అంటాం, తెలుగులో ఉపజీవిక అంటాం. కాబట్టి ఇది ఇంపార్టెంటే, గుర్తుపెట్టుకోండి. తర్వాత మీకు ఇప్పుడు శ్వాసక్రియ ఎలా జరుగుతుందో చెప్తాను, జాగ్రత్తగా. మనకి ఎన్ని ఉన్నాయి ఊపిరితిత్తులు? 2 ఉన్నాయి. అయితే 2 ఊపిరితిత్తులు కూడా ఒకేలాగా ఉండవు పిల్లలు. కుడి ఊపిరితిత్తి పెద్దగా ఉంటుంది, ఎడమ ఊపిరితిత్తి చిన్నగా ఉంటుంది. సో రైట్ లంగ్ ఈజ్ లార్జర్ దాన్ లెఫ్ట్ లంగ్. రైట్ లంగ్ ఈజ్ హ్యావింగ్ 3 lobes, 1, 2, 3. దీంట్లో 2 lobes ఉంటాయి, ఇట్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ 2 lobes. సో ఇట్ ఈస్ బిగ్గర్ దాన్ ది రైట్ లంగ్ ఈజ్ బిగ్గర్ దాన్ ది లెఫ్ట్ లంగ్. సరే అలా ఉన్నాయి. ఇక్కడ ఈ యొక్క ఊపిరితిత్తుల చుట్టూ కూడా డబుల్ మెంబ్రేన్ స్ట్రక్చర్ ఉంది. ఒక 2 పొరలు ఉంటాయి, పొరలు మెంబ్రెయిన్స్. వాటి ఏమంటే ప్లూరా అంటాం, వాటి ఏమంటాం ప్లూరా. ఈ ప్లూరా ఉంది కాబట్టి దాంట్లో ఫ్లూయిడ్ ఉంటుంది, అవి ఒకదాని ఉంటే స్లైడ్ అవుతాయి అన్నమాట, అంటే కదలికలకి అది ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు మీకు లంగ్స్ గురించి చెప్పాను, ప్లూరా గురించి చెప్పాడు. లంగ్స్ స్లేట్ కలర్లో ఉంటాయి, స్లేట్ కలర్లో. స్లేట్ మీకు తెలుసు కదా, ఆ రంగులో ఉంటాయి. 2 లంగ్స్ ఉంటాయి, కుహరంలో ఉంటాయి, కుహరంలో లంగ్స్ ఉంటాయి. లంగ్స్ మధ్యలో హార్ట్ ఉంటుంది. ఈ లంగ్స్ హార్ట్ని రక్షిస్తూ మనకి ఏముంటాయి, రిబ్స్ ఉంటాయి, వెనకాల ఉంటుంది, బ్యాక్ బోన్ ఉంటుంది, వెన్ను మొక్క ఉంటుంది. ఈ రకంగా గుండె ఊపిరితిత్తులు మనల్ని కాపాడుతూ ఉంటాయి అనమాట. ఏంటి, రిబ్స్ను బ్యాక్ బోన్. ఇప్పుడు మీకు ఇది గొట్టం చూడండి, గొట్టం ఇచ్చాను. ఇది యాక్చువల్గా ఈ పార్ట్ దీన్ని ఏమంటాం మనము స్వరపేటిక అంటాం. స్వరపేటిక కింద ఏముంది, లారింగ్స్. సార్ గ్రసని కింద ఏముంది, స్వరపేటిక ఉంది. స్వరపేటిక కింద ట్రాకియా ఉంది. దీన్ని మనం అంటే వాయునాళం అంటాం, వాయునాళం. వాయు దాని నుంచి ట్రాకియా. ఇది 2గా చీలిపోద్ది పిల్లలు. ఎక్కడ ఊపిరితిత్తు, కుడి ఊపిరితిత్తు ఒకటిపోద్ది, ఎడమ ఊపిరితిత్తు ఒకటిపోద్ది. దాన్ని ఏమంటే శ్వాస నాళాలు అంటాం, శ్వాస నాళాలు. ఇదేంటి, వాయునాళం. వాయునాళం పైన ఉంటుంది, పైన ఉంటుంది వాయునాళం పైన స్వరపేటిక. స్వరపేటిక పైన ఉంటుంది గ్రసని పైన ఉంటుంది ఈ మీద పాటు. ఇది నేసల్ క్యావిటీస్, నాసిక కుహరాలు, నెక్స్ట్ నాసిక రంధ్రాలు. వీటిని ఏమంటాం మనం వాయునాళం, వీటి అంటాం శ్వాస నాళాలు. ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇవేమైతే లంగ్స్లో చాలా డివైడ్ టు మెనీ బ్రాంచెస్, చిన్న బ్రాంచెస్గా విడిపోతాయి అనమాట. సన్నని బ్రాంచెస్గా కొమ్మలుగా విడిపోతాయి. విడిపోయేసి అవి ఎక్కడ టెర్మినేట్ అయితే అంటే అంతమైతే అంటే చివర అంటే ఊపిరితిత్తుల్లో మనకి ఏంటంటే మిలియన్లు, చాలా అంటే లెక్క పెట్టలేని అన్ని బట్టి ఏమంటే స్మాల్ సాటిలైట్ స్ట్రక్చర్స్ ఆర్ ప్రజెంట్. వాటిని మనం ఎల్వియోలస్ అంటాం. ఎలియోలై ప్లూరల్ ఎలియోలస్. తెలుగులో వాయుకోశ గోళులు అంటాం. దాంట్లో వాయు మార్పిడి జరుగుతుంది. ఇప్పుడు చెప్పాను మీకు, గాలి ఇలా వస్తుంది, ఎక్కడి నుంచి, నాస్ట్రిల్స్, నేసల్ క్యావిటీస్, ఇలా గాలి వచ్చింది. అయితే ఈ గాలి ఏముంటుంది తెలుసా మీకు, 21% ఉంటుంది ఆక్సిజన్ ఉంటుంది, 0.0% కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, 78% నైట్రోజన్ ఉంటుంది. మనకు కావాల్సింది ఏంటి, ఆక్సిజన్ కావాలి. ఇది మామూలుగా అంటే మామూలు శాతం, అంటే మామూలు గాలిలో ఉండే ఆక్సిజన్ యొక్క పర్సెంటేజ్. అయితే మన బాడీకి మన నిశ్వాస క్రియలో మొత్తం లోపల, ఉచ్ఛ్వాస క్రియలో మనకి ఊపిరితిత్తులోకి వస్తుంది. నిశ్వాస క్రియలు ఏదంటే
60% ఉంటుంది అనమాట బయటకు వదిలే గాలి ఆక్సిజన్, 4.4% ఏమో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, 78% నైట్రోజన్ ఏమి మనం దేహం ఉపయోగించుకోదు, ఊపిరితిత్తులు ఉపయోగించుకో. అక్కడ ఆక్సిజన్ మనం తీసుకుంది మనం ఏంటి ఊపిరితిత్తులు వాయు కోశకోండు. మరి వాయు కోశకోండు నుంచి బయటకి ఏం పోయింది కార్బన్ డైఆక్సైడ్. ఇక్కడ చూడండి గాలిలో 0.03 ఉంది, అదేవిధంగా 4.4 వచ్చింది అనమాట. నిశ్వాసించే గాలి ఎక్కువ ఉంది కార్బన్ డైఆక్సైడ్. ఇప్పుడు మీరు చూడండి సున్నపు తేడా తీసుకోండి, ఒక టెస్ట్ ట్యూబ్లో తీసేసుకొని ఒకసారి మీరు గాలిని బ్లో చేయండి అనండి, అంటే దట్ ఈస్ కాల్డ్ ఎక్స్పిరేషన్. ఎక్స్పిరేషన్ అప్పుడు ఆ యొక్క సున్నపు తేట ఏమంటే పాల వల్ల తెల్లగా మారుతుంది. అంటే కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది మన యొక్క ఏది నిశ్వాసించే గాలిలో. అదేం చేస్తాను కార్బన్ డైఆక్సైడ్ టర్న్స్ దట్ లైవ్ వాటర్ టు మిల్కీ వైట్, కాల్షియం కార్బోనేట్ పడుతుంది. అంటే కార్బన్ డైఆక్సైడ్ గుణం. కార్బన్ డైఆక్సైడ్ మన గాల్లో అని నిశ్వాసించే గాల్లో ఉందని తెలుసుకోవడానికి చిన్న ప్రయోగం చేస్తాం. ఓకే, ఇది పర్సెంటేజ్ గ్యాసెస్. మరి నిశ్వాస క్రియలో ఏంటంటే గాలి లోపలికి వస్తుంది కదా, దీని ఏం చెప్పాం మనం వాయునాళం. ఇదేంటి శ్వాసనాళం. ఇక్కడ నుంచి ఎట్టుపోయింది వీటి శ్వాస నాళికలు, శ్వాసనాళాలు, శ్వాసనాళికలు. ఇవి వాయుకోశ గోళులు. వాయుకోశ గోళులో ఏంటంటే రక్తం ఉంటుంది, బ్రిక్ రెడ్ అంటే ప్రకాశవంతమైన రక్తం కాదు, ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి, దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంది. ఎప్పుడైతే గాలి వచ్చిందో గాలిలో ఉన్న ఆక్సిజన్ తీసుకొని లోపలికన్నా వ్యాపనం ద్వారా, అదేవిధంగా వాయుకోశ గోళంలోని రక్తంలో ఉంటే కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ ఏంటి గాలిలో కలిసి దాన్ని వ్యాపనం ద్వారా గాలిలో కలిసేది. మళ్ళీ నిశ్వాస క్రియలు ఏంటంటే ఈ యొక్క గాలి బయటికి నెట్టబడుతుంది, ఈ గాలి మనం బయటకు పోతుంది అనమాట, ఇట్లా బయటకు పోతుంది. దాన్ని మనం నిశ్వాస క్రియ అంటాం. ఈ రకంగా ఊపిరితిత్తులో మనకి ఏంటంటే వాయు మార్పిడి జరుగుతుంది. ఇప్పుడు మీకు మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్ చెప్తారు, జాగ్రత్తగా రండి. చాలామందికి ఈ విషయం తెలియదు. మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్ అనేది సింపుల్ ప్రాసెసే, కానీ చాలామందికి ఈ విషయం అనేది పూర్తిగా అవగాహన లేకుండా అంటే పిల్లలకి ఎదురొక చెప్తా ఉన్నాను. జాగ్రత్త వినండి. ఇక్కడ ఏం లేదు, చాలా సింపుల్. ఇప్పుడు మనకి ఏమన్నా 2 లంగ్స్ ఉన్నాయి పిల్లలు. లంగ్స్ పైన ఉన్నాయి, రిప్స్ ఉన్నాయి. ఈ రిప్స్ మధ్యలో ఉన్నాయి మజిల్స్ ఉన్నాయి, ఇంటర్కోస్టల్ మజిల్స్. అంటే ఈ యొక్క ఎముకల మధ్యలో ఏంటంటే ఈ పక్కట ఎముకల మధ్యలో కండరాలు ఉంటాయి, కండరాలు. అదేవిధంగా మనకి బ్యాక్ బోన్ ఉంది. ఇక్కడ మనం ఇంకా చూస్తే ఇక్కడ మనకి ఊపిరితిత్తుల కింద ఏముంటుందంటే ఇక్కడ డయాఫ్రమ్ ఉంటుంది పిల్లలు. డయాఫ్రమ్ దాన్ని తెలుగు ఉదర విధానం అంట. ఉదర విధానం గుర్తుపెట్టుకోండి, ఉదర విధానాన్ని గుర్తుపెట్టుకోండి, డయాఫ్రమ్ గుర్తుపెట్టుకోండి, రిబ్స్ గుర్తుపెట్టుకోండి. రిబ్స్ మధ్యన ఉన్న మజిల్స్ని వాటి ఏమిటంటే ఇంటర్కోస్టల్ మజిల్స్ అంటాం. అంటే ఈ యొక్క పక్కటెముకల మధ్యలో ఉంటే కండరాలు కూడా రెస్పిరేషన్లో ఈ శ్వాసక్రియలో ఉచ్ఛ్వాస క్రియలో ఉపయోగపడతాయి. ఇప్పుడు మామూలుగా అయితే పిల్లలు జాగ్రత్తనండి, అంటే ఇక్కడ ఇది ఉదర విధానం ఇలాంటి డోమ్ షేప్ ఉంది. డోమ్ షేప్ ఇట్లా ఇక్కడ పైకి డోమ్ షేప్ అంటే మామూలు టైంలో మామూలు ఇది డోమ్ షేప్ ఉంటుంది. తర్వాత ఎప్పుడు ఇది ఫ్లాట్ అయితే అనేది చెప్తాను. డోమ్ షేప్ ఉంది. ఈ డోమ్ షేప్ ఎప్పుడుంటే నిశ్వాస క్రియలో డోమ్ షేప్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ డోమ్ షేప్ ఉందో అప్పుడేంటంటే లంగ్స్లో ఉన్నటువంటి ఒత్తిడి ఎక్కువైంది. పీడం గాలి యొక్క పిండం ఎక్కువైంది. లంగ్స్ కూడా కొంచెం చిన్నగా అయింది, ప్రెషర్ క్రియేట్ అయింది. అప్పుడు లంగ్స్లో ఉన్న గాలి బయటికి పోతుంది. దాన్ని నిశ్వాస క్రియ అంటాం. దాన్ని నిశ్వాస క్రియ. మరి ఉచ్ఛ్వాస క్రియలు ఏం జరుగుతుందంటే ఉచ్ఛ్వాస క్రియలో ఈ ఊపిరితిత్తుల కింద అంటే మీకు ఇది ఉరపంజరం, ఉరకుహరం, ఇది ఏంటి ఉదర కుహరం. ఈ పొట్టకి ఉదర కుహరానికి ఉరకుహరానికి మధ్యలో ఒక సపరేషన్ లేయర్ ఉంది. దాన్నే మస్కులర్ లేయర్, ఉదర విధానం, డయాఫ్రమ్ అంటాం. ఉచ్ఛ్వాస క్రియలో ఏమైందంటే ఈ డయాఫ్రమ్ ఏదంటే బికమ్ కాంట్రాక్ట్ సంకోచించేసి ఫ్లాట్ అయిపోద్ది. ఇప్పుడు ఇది రూమ్ కింద ఉంది, ఫ్లోర్ ఉంది. అట్లా ఫ్లోర్ లాగానంటే ఫ్లోర్ అయిపోద్ది అన్నమాట. ఫ్లోర్ లాగా అయిపోద్ది. ఎప్పుడైతే ఫ్లోర్ లాగా అయిందో ఇట్లా ఫ్లాట్ అయిందో ఈ యొక్క ఊపిరితిత్తుల తలం పెరుగుద్ది. దాంట్లో ఉన్న ఒత్తిడి తగ్గుద్ది, ప్రెషర్ తగ్గుద్ది, గాలి యొక్క పిండం తగ్గుద్ది. ఎప్పుడైతే తగ్గిందో బయట గాలి యొక్క పిండం ఎక్కువ. సో ప్రెషర్ అవుట్ సైడ్ ఇస్ మోర్, ఎయిర్ ప్రెషర్ అవుట్ సైడ్ ఇస్ మోర్ వెన్ కంపేర్ టు ద ఇన్సైడ్. ఎందుకు ఇక్కడ చెస్ట్ కాబట్టి ముందుకు వచ్చింది, లంగ్స్ పెద్దగా అయినాయి. అప్పుడు ఎప్పుడైతే పెద్దగా అయినాయి ఆటోమేటిక్గా వాల్యూమ్ చెస్ట్ కాబట్టి ఇంక్రీజెస్. ఇక్కడ పీడం తగ్గింది. ఎప్పుడైతే పీడం తగ్గిందో ఈజీగా సింపుల్గా డిఫ్యూషన్ వ్యాపనం ద్వారా బయట ఉన్న గాలి లోపలికి వస్తుంది. అంతే సింపుల్ మెకానిజం. నో నీడ్ ఆఫ్ ఎనర్జీ. నువ్వు నిద్రపోయినా సరే రెస్పిరేషన్ జరుగుతుంది, నో నీడ్ ఆఫ్ ఎనర్జీ. ఎప్పుడైతే అలా జరిగిందో
ఇట్లా ఉందో అప్పుడు గాలి లోపలికి వస్తుంది. బిజినెస్గా ఎలా వస్తుంది? నాస్ట్రిల్స్, నేసల్ క్యావిటీ, ఫారింగ్స్, లారింగ్స్, ట్రాకియా, బ్రాంకస్, బ్రాంక్యూల్స్, ఎల్వియోలస్, బ్లడ్ అలా వచ్చింది. వచ్చేసిన తర్వాత మళ్ళీ ఏమైందంటే ఈ యొక్క ఉదర విధానము నెక్స్ట్ స్టేజ్లో మళ్ళీ యథాస్థితికి పోద్ది, నార్మల్ స్టేజ్, మళ్ళీ డోమ్ షేప్ అది. మళ్ళీ ఏమైంది? ఒత్తిడి పెరుగుద్ది, లంగ్స్ ఏమైతే కొద్దిగా ప్రెషర్ క్రియేట్ అయింది లంగ్స్ మీద. తర్వాత ఏమైంది? గాలి మొత్తం బయటికి పోద్ది. దాన్ని మనం నిశ్వాస క్రియ అంటాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఉచ్ఛ్వాస క్రియలో ఏముంటుంది? డయాఫ్రమ్ కాంట్రాక్ట్ అయింది, సడలుద్ది, ఫ్లాట్ అయింది. నిశ్వాస క్రియలో ఇట్ బికమ్ డోమ్ షేప్, మళ్ళీ యథాస్థితికి వస్తుంది. ఇట్ గోస్ బ్యాక్ టు నార్మల్ పొజిషన్ అండ్ ఎయిర్ ప్రెషర్ ఇంక్రీజెస్ అండ్ లంగ్స్ బికమ్ స్మాలర్ అండ్ కంపేర్ టు ది ఇన్స్పిరేషన్ కంటే ఇక్కడ ఎక్స్పిరేషన్లో ఏమంటే లంగ్స్ సైజ్ తగ్గుద్ది, ప్రెషర్ వచ్చింది ఆటోమేటిక్గా ఈ గాలి అనేది బయటికి పోద్ది. దాన్ని దట్ ఈస్ కాల్డ్ ఎక్స్పిరేషన్, ఎక్సలేషన్, నిశ్వాస క్రియ అంటాం. ఈ రకంగా ఉదర విధానము మనం ఊపిరి అంటే గాలి పీల్చుకొని గాలి వల్ల ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీకు తెలుసుకోవాల్సింది ఆడవాళ్ళల్లో, మహిళల్లో, అదేవిధంగా పురుషుల్లో, మగాళ్ళలో అందరిలో శ్వాసక్రియ జరుగుతుంది, రెస్పిరేషన్ జరుగుతుంది, బ్రీతింగ్ జరుగుతుంది. కానీ కొద్దిగా గుర్తుపెట్టుకోండి, డయాఫ్రమ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ రెస్పిరేషన్ కి. సమ్ మేల్స్, మగవాళ్ళలో ఈ ఉదర విధానం శ్వాసించడానికి ఎక్కువ దోహదపడుతుంది. ఇది ఇంపార్టెంట్ బిట్. సో హియర్ ఇన్ కేస్ ఆఫ్ మేల్స్ డయాఫ్రమ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ రెస్పిరేషన్. బట్ వేరేస్ ఇన్ కేస్ ఆఫ్ ఫీమేల్స్, ఆడవాళ్ళలో పక్కటెంకలు మధ్యన కండరాలు అవి ఏం చేస్తాయంటే సంకోచిస్తాయి, వ్యాకోచిస్తాయి. అవి ఎక్కువ శ్వాసక్రియలు దోహదపడతాయి. కాబట్టి ఇన్ కేస్ ఆఫ్ ఫీమేల్స్ రిబ్స్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ రెస్పిరేషన్. దానికి సంబంధించిన చిన్న క్వశ్చన్ కూడా మన టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. ఇప్పుడు పిల్లలు మనం పూర్తిగా ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియలు నేర్చుకున్నాము, మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్ నేర్చుకున్నాము, అండ్ బ్రీతింగ్ ఆర్గాన్స్ నేర్చుకున్నాము. అదేవిధంగా మైటోకాండ్రియా యొక్క నిర్మాణాన్ని తెలుసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ పిల్లలు. 1 మార్క్ బిట్లో వస్తుంది అనమాట. 1 మార్క్ బిట్లో ఎలా అంటే ఈ క్రింది కణాన్ని గుర్తించండి అనేసాడు. అక్కడ ఏమిస్తాడు? లైసోజోమ్స్ ఇస్తాడు, మళ్ళీ మైటోకాండ్రియా ఇస్తాడు, నెక్స్ట్ క్లోరోప్లాస్ట్ ఇస్తాడు, నెక్స్ట్ గాల్గి కాంప్లెక్స్ ఇస్తాడు. ఇక్కడ మీరే రాలి, ఇది ఇస్తే మైటోకాండ్రియా రాలి. ఇది బిట్లో 1 మార్క్. అదేవిధంగా 2 మార్క్ క్వశ్చన్ కూడా అటెండ్ కావచ్చు. డ్రా వెల్ లేబుల్ డయాగ్రామ్, లేకపోతే రేపు లాంగ్ ఆన్సర్కు డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ మైటోకాండ్రియా విత్ ది హెల్ప్ ఆఫ్ ఏ లేబుల్ డయాగ్రామ్ అంటాడు. కాబట్టి AS5 క్వశ్చన్లో వస్తుంది, AS1 క్వశ్చన్ అటెండ్ ఉంది, బిట్లో కూడా ఈ క్వశ్చన్ వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ. ఇక్కడ మైటోకాండ్రియాలో మొత్తం 4 భాగాలే ఉంటాయి పిల్లలు. దేర్ ఆర్ 4 పార్ట్స్ ఓన్లీ. దీన్ని అవుటర్ మెంబ్రేన్ అంటాం, దీన్ని ఇన్నర్ మెంబ్రేన్ అంటాం, దీన్ని క్రిస్టే అంటాం. క్రిస్టే అంటాం. ఇది మ్యాట్రిక్స్. అంతే, 4 భాగాలే. బాహ్య త్వచం, అంతర త్వచం, క్రిస్టే, మ్యాట్రిక్స్. అంతే. ఈ 4 భాగాలు మీరు ఈ బొమ్మ గీసి 4 భాగాల పేరు రాయండి. మీకు ఈజీగా 2 to 3 మార్క్స్ పడతాయి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు. కాబట్టి ఇలా రాయండి. ఈ మరి మైటోకాండ్రియాలు ఎక్కడ ఉంటాయి? కణాల్లో ఉంటాయి. కణాల్లో ఏముంటాయి? కణ ద్రవ్యం ఉంటుంది. కణ ద్రవ్యంతో పాటు ఉంటుంది కేంద్రకం ఉంటుంది. అదేవిధంగా వేరే కేంద్రక అంశాలు ఇవి ఉంటాయంటే అనేక ఉంటాయి, సెల్ ఆర్గనల్స్ ఉంటాయి, కణాంగాలు ఉంటాయి. ఇది కూడా ఒక కణాంగమే. మరి ఈ కణాంగం ఉపయోగం ఏంటి? ఇప్పుడు మనకి చెప్పాం కదా, ఒక పెద్ద అపార్ట్మెంట్లో కరెంటు పోయింది. కరెంటు పోతే ఏం కావాలి? వాళ్ళకి డైనమో కావాలి, ఒకట పవర్ జనరేటింగ్ ఏంటి సిస్టమ్ కావాలి, జనరేటర్ కావాలి. అదేవిధంగా వీటి కూడా స్మాల్ జనరేటర్స్ ఇన్ అవర్ బాడీ అంటాం. ఇవి ఎక్కడున్నా మనకి కణ ద్రవ్యం అన్ని కణాల్లో ఉంటాయి. ఏ కణం అయితే జీవం ఉన్న కణం, అన్ని జీవం ఉన్న కణంలో ఇది ఆ కణాలు బతకడానికి ఉపయోగపడతాయి. వీటిని ఏంటంటే మైటోకాండ్రియా అంటాం. ఇప్పుడు మైటోకాండ్రియా ఏం చేస్తుందో చెప్తానండి. కణ ద్రవ్యంలో కూడా గ్లూకోజ్ దహించబడుతుంది పిల్లలు. సో గ్లైకాలిసిస్ టేక్స్ ప్లేస్ ఇన్ సైటోప్లాజం. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క మైటోకాండ్రియా లోపల పైరువేట్స్ ఉంటాయి. పైరువిక్ ఆమ్లం ఉంటుంది, 3 కార్బన్ కాంపౌండ్. ఈ 3 కార్బన్ కాంపౌండ్ అనేది కార్బన్ కాంపౌండే. గ్లూకోజ్ కూడా కార్బన్ కాంపౌండే, 6 కార్బన్ కాంపౌండ్. ఈ 3 కార్బన్ కాంపౌండ్ ఇక్కడ ఆక్సిజన్ ఉంటుంది. ఆక్సిజన్తో విచ్ఛిన్నం వేసి ఈ లోపల సెవరల్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ అండ్ ఫైనలీ large amount of heat and energy is liberated, and that energy is called as ATP. దాన్ని మనం ATP అంటారు. అడెనోసైన్ ట్రైఫాస్ఫేట్స్ అంటారు. అడెనోసైన్ ట్రైఫాస్ఫేట్స్.
దే ఆర్ కాల్డ్ యాజ్ ఎనర్జీ కరెన్సీ ఆఫ్ అవర్ బాడీ. వాటి మన ఎనర్జీ కరెన్సీ అంటాం మన దేహంలోని. అదేవిధంగా హీట్ జనరేట్ అయ్యేది ఎవరు ఒళ్ళు పట్టుకున్న 98.4 degrees Fahrenheit 37 degrees సెంటిగ్రేడ్ ఉంటుంది. ఎవరి బాడీ కూడా సమ్మర్ అయినా వింటర్ అయినా అంతే ఉంటుంది, అది మారదు. నువ్వు అమెరికాలో ఉన్నా, రష్యాలో ఉన్నా, ఇండియాలో ఉన్నా అదే టెంపరేచర్ అందరికీ, హ్యూమన్ బీయింగ్స్కి. మరి ఆ టెంపరేచర్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఇక్కడ గ్లూకోజ్ దహించబడి దాంట్లోంచి హీట్ వస్తుంది. ఆ హీటే దాట్ హీట్ ఈజ్ హెల్ప్ఫుల్ టు కీప్ అవర్ బాడీ టెంపరేచర్ ఆల్వేస్ కాన్స్టెంట్, సమానంగా మామూలుగా వచ్చడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఈ మైటోకాండ్రియాలో దహించబడిన ఏంటి పైరువేట్స్ నుంచి వచ్చే హీటే. ఇప్పుడు మనం దిస్ మైటోకాండ్రియా కాల్డ్ పవర్ హౌస్ ఆఫ్ ఎ సెల్. వీటేమంటే కణశక్త్యాగారం అంటాం. ఇది కూడా బిట్లో వస్తాయి, కణశక్త్యాగారం అంటాం. వీటేమంటాం కణశక్త్యాగారం అంటాం. ఇప్పుడు చూడండి పిల్లలు, ఇక్కడ 4 అంశాలు నేర్చుకున్నాం. ఫస్ట్ ఏంటి, శాస్త్రవేత్తలు నేర్చుకున్నాం, క్రిస్టల్ ఎవైజర్. నెక్స్ట్ ఏంటి, ఈవెంట్స్ అండ్ స్టెప్స్ ఇన్ రెస్పిరేషన్, లాంగ్ ప్రాసెస్ ఏంటి రెస్పిరేషన్ ప్రాసెస్. నెక్స్ట్ పాత్వే ఆఫ్ ఎయిర్ ఫ్రమ్ నాసిల్స్ టు అల్వియోలస్ నేర్చుకున్నాం. ఈ యొక్క ఫ్లో చార్ట్ కూడా నేర్చుకున్నాం. తర్వాత ఎపిగ్లాటిస్ ప్యాసేజ్ ఆఫ్ ఫుడ్ అండ్ ఎయిర్ నేర్చుకున్నాం, ఇది ఇంపార్టెంట్. అదేవిధంగా మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్ నేర్చుకున్నాం. అదేవిధంగా స్ట్రక్చర్ ఆఫ్ మైటోకాండ్రియా నేర్చుకున్నాం. ఇవన్నీ కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఎప్పుడు గుర్తుండిపోవాలి, మీకు జీవితాంతం గుర్తుండిపోవాలి ఈ యొక్క జీవశాస్త్రంలో ఉన్న విషయాలు. ఎందుకంటే ఇది మన దేహానికి సంబంధించిన విషయం కాబట్టి ఎప్పటికీ గుర్తుంచుకోండి, నిరంతరం గుర్తుంచుకోండి, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మర్చిపోవద్దు. ఇప్పుడు మీకు రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఇన్ అదర్ ఆర్గానిజం. ఓకే, ఇప్పుడు దాకా మనుషుల్లో ఏదైతే ఊపిరితిత్తులు ఎక్కడ ఉంటాయి, క్షీరదాల్లో ఉంటాయి, అదేవిధంగా రెప్టైల్స్లో ఉంటాయి, నెక్స్ట్ ఏవ్స్లో ఉంటాయి. రెప్టైల్స్ అంటే ఏంటి, సరీసృపాలు. నెక్స్ట్ పక్షుల్లో ఉంటాయి ఏంటి, లంగ్స్. ఇవి లంగ్స్ ద్వారా జరిగే శ్వాసక్రియ చెప్పుకున్నాం. ఇప్పుడు మనకి మిగతా జంతువులు ఎలా బతుకుతున్నాయి, ఎలా శ్వాసిస్తాయి అనే విషయం తెలుసుకుందాం స్టెప్ బై స్టెప్. ఇక్కడ చూడండి, హైడ్రా అనండి, హైడ్రా, ప్లెనేరియా, అర్త్వామ్, రౌండ్ వామ్. హైడ్రా మీకు తెలుసు, లోవర్ క్లాస్లో మనం 9th లో 8th లో నేర్చుకున్న హైడ్రా. సో ఇట్ లివ్స్ ఇన్ వాటర్. ప్లెనేరియా కూడా మనం నీటిలోనే నివసిస్తూ ఉంటుంది. ఎర్త్వామ్ నీటిలో నివసించే పిల్లడు. వానపాము నీటిలో నివసించదు. ఎవరైనా వానపాము నీటిలో నివసిస్తే అది తప్పు. మరి వానపాము ఎక్కడంటే ఇట్ లివ్స్ ఇన్ బర్రోస్, లోపల రంధ్రాలు చేసి భూగర్భంలో ఉంటుంది తప్ప నీటిలో నివసించదు, ఎర్త్వామ్. అదేవిధంగా రౌండ్ వామ్స్ అంటే మన ఆల్మెంటిక్ కెనాల్ ఉంటాయి. కొంతమందికి జబ్బు చేసినప్పుడు ఆ రౌండ్ వామ్స్ ఆల్మెంటిక్ కెనాల్ ఉంటాయి, రౌండ్ వామ్స్. మరి వీటిలో శ్వాసక్రియ ఎలా జరుగుద్ది అంటే శరీర కుడ్యం, అంటే శరీరం ఇది ఉందో పైభాగం ద్వారా, శరీర పైభాగం ద్వారా ఏంటి శ్వాసక్రియ జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా గాలికి ఎక్స్పోజ్ అవుతాయి. అది మరి ఇవన్నీ నీటిలో ఉంటాయి కదా, నీటిలో కూడా ఆక్సిజన్ ఉంటుంది. వీటి దేవంలో కూడా ఏమిటంటే జీవక్రియలు జరుగుతూ ఉంటాయి. జీవక్రియలు ఏమొస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయ్యింది. బయట నీటిలో ఉంటుంది ఎక్కువ ఆక్సిజన్ ఉంటుంది, కాబట్టి బయట నుంచి ఎక్కువ నుంచి తక్కువ వస్తుంది అనమాట త్రూ బాడీ సర్ఫేస్. దాని అంటే శరీర కుడ్యం ద్వారా ఇవి ఏం చేస్తాయి, డిఫ్యూషన్ పద్ధతిలో వేపడం ద్వారా ఈ యొక్క శ్వాసిస్తారు అనమాట. వేపడం ద్వారా గాలి అంటే ఆక్సిజన్ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది. వీటిలో గుర్తుపెట్టుకోండి, శరీర కుడ్యము, ఇంగ్లీష్లో బాడీ సర్ఫేస్. ఎగ్జాంపుల్స్ ఇక్కడ చెప్తా, హైడ్రా, ప్లెనేరియా, అర్త్వామ్, రౌండ్ వామ్. బాడీ సర్ఫేస్ శరీర కుడ్యం, డిఫ్యూషన్ వ్యాపనం. ఇది అయిపోయింది, ఇది అర్థమైంది మీకు పూర్తిగా. నెక్స్ట్ 2 ఇన్సెక్ట్స్, పురుగులు, కీటకాలు. ప్రపంచంలో ఉన్న జీవరాశులన్నింటిలో ఎక్కువ సంఖ్య, ఎక్కువ పాపులేషన్, ఎక్కువ జనాభా ఉన్న యొక్క జంతువులు ఏదంటే జీవులు అంటే ఇన్సెక్ట్స్ రాలి. వీటికంటే ఈ మిగతా జీవులు తక్కువే ఉంటాయి. ఇవి కోటాను ఉంటాయి, లెక్క పెట్టలేని ఉంటాయి ప్రపంచం మొత్తం మీద కూడా. అయితే మరి వీటిలో ఉదాహరణకి కాక్రోచ్, నెక్స్ట్ గ్రాస్ హోపర్. కాక్రోచ్ అంటే తెలుసు మీకు ఏంటి, బొద్దింక. గ్రాస్ హోపర్ అంటే ఏంటి, మిడత. ఇవి అన్నిటి జాయింట్ లెగ్స్ అనమాట. మరి ఈ జీవుల్లో శ్వాసక్రియ ఎలా జరుగుతుందంటే వీటికి లంగ్స్ ఉండవు, గిల్స్ ఉండవు, మొక్కలు ఉండవు, బాడీ సర్ఫేస్ కూడా ఉపయోగపడదు, శరీరం ఉపయోగపడదు. మరి ఏ ఉపయోగపడుతుందంటే డైరెక్ట్గా వాటి యొక్క ఈ యొక్క ఉదర భాగంలో పక్కన మట్టి కొన్ని నాళాలు ఉంటాయి. దాని అంటే వాయునాళ శ్వాసక్రియ. డైరెక్ట్గా ఇక్కడ నాళాలు ఉంటాయి, నాళాల ద్వారా ఈ రంధ్రాల ద్వారా గాలి లోపల పోద్ది, మళ్ళీ బయటకు వస్తుంది. దాని అంటే వాయునాళాలు, వాయునాళికలు, వాయునాళ శ్వాసక్రియ, ట్రాకియల్ రెస్పిరేషన్. గుర్తుపెట్టుకోండి పిల్లలు, ఇన్సెక్ట్స్లో ట్రాకియా ఉంటుంది, ట్రాకియా ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ రెస్పిరేషన్ విత్ హెల్ప్ ఆఫ్ ట్రాకియల్ రెస్పిరేషన్. ఎగ్జాంపుల్ ఇన్సెక్ట్స్. నెక్స్ట్ ఫిషెస్, చేపలు. చేపలు ఎక్కడ ఉంటాయి, నీటిలో ఉంటాయి, సముద్రంలో ఎక్కువ ఉంటాయి, మరి నీటిలో ఉంటాయి. మరి చేపలు ఎలా గాలి పెంచుకుంటాయి, చేపలకి లంగ్స్ ఉండవు, ఊపిరితిత్తులు ఉండవు.
కొన్ని సముద్ర చేపలకి లంగ్స్ ఉంటాయి, అవి లంగ్స్తో కూడా గాలి పీల్చుకుంటాయి, అది వేరే విషయం. మరి ఇక్కడ చేపలు ఎక్కువ శాతం చేపల్లో ఏముంటాయంటే మొప్పలు ఉంటాయి. ఇటు పక్కన చూస్తే మొప్పలు ఉంటాయి. ఆ మొప్పలు ఏంటంటే అవి గాలి అంటే నీటిలో ఉన్న ఆక్సిజన్ తీసుకోవడానికి అవి దోహదపడతాయి. అవే శ్వాసాంగాలు. ఫిషెస్లో ఉండే వాటి అంటే మొప్పలు, వాటే బ్రాంకస్ అంటాం, లేకపోతే ఇంగ్లీష్లో గిల్స్ అంటాం. సో దే పెర్ఫార్మ్ రెస్పిరేషన్ విత్ ది హెల్ప్ ఆఫ్ గిల్స్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ గిల్ రెస్పిరేషన్ ఆర్ బ్రాంకియల్ రెస్పిరేషన్. తెలుగులో మొప్పల శ్వాసక్రియ. ఎగ్జాంపుల్ ఫిషెస్. ఇదేంటి ట్రాకియల్ రెస్పిరేషన్, ఇదేంటి బాడీ సర్ఫేస్. నెక్స్ట్ ఫ్రాగ్స్లో కప్పలు ఎక్కడ ఉంటాయి? ఇప్పుడైతే మన కప్పలు కనపడదు డే టైంలో, ఎండాకాలం అసలు బయటికి రావు, చలికాలం కూడా బయటికి రావు, మరి వానాకాలంలో బయటకు వస్తాయి. ఎందుకు? కారణం ఏంటంటే కప్పల యొక్క శరీరం అంటే చర్మం ఎప్పుడు తడిగా ఉండాలి, అంతే. కప్ప యొక్క శరీరం కనుక ఎండిపోతే కప్ప చచ్చిపోద్ది, అంతే. కాబట్టి శరీరాన్ని తడిగా ఉంచడం కోసం డే టైంలో అది రాళ్ళ కింద లేకపోతే గూడల కింద లేకపోతే మట్టిలో బొరియల్లో ఉంటుంది. రాత్రి టైంలో 8 తర్వాత 7, 6 టైంలో చిన్నగా వస్తూ ఉంటుంది బయటికి. ఎందుకంటే అప్పుడు గాలిలో తేమ ఎక్కువ ఉంటుంది, దాని యొక్క చర్మం అనేది తడి ఆరిపోదు, కాబట్టి అప్పుడు బయటకు వచ్చేసి ఆహారాన్ని సేకరిస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ చర్మం అనేది తడిగా ఉంటుంది. చర్మంలో ఏంటంటే రక్తనాళాలు ఉంటాయి. సెవరల్ బ్లడ్ వెజల్స్ ఆర్ ప్రజెంట్, మైక్రో వెజల్స్ ఆర్ ప్రజెంట్, బ్లడ్ క్యాపిల్స్ ఆర్ ప్రజెంట్. అప్పుడేంటంటే గాలిలో ఉన్న ఆక్సిజన్ బ్లడ్లో కలుస్తుంది, బ్లడ్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ స్కిన్ ద్వారా బయటకు పోతుంది. హియర్ స్కిన్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ రెస్పిరేషన్. చర్మం ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. దీని ఏంటంటే చర్మీయ శ్వాసక్రియ అంటాం, ఇంగ్లీష్లో క్యూటేనియస్ రెస్పిరేషన్. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ఫ్రాగ్స్, ఎర్త్వామ్స్ కూడా ఎర్త్వామ్ స్కిన్ ఉంటుంది, దాని ద్వారా ఇదేం చేసి శ్వాసక్రియ. ఇక్కడ కూడా ఎర్త్వామ్ ఉంది, బాడీ శరీర కుడ్యం ద్వారా. ఇక్కడ ఏంటంటే చర్మం ద్వారా శ్వాసిస్తుంది, దీని ఏంటంటే చర్మీయ శ్వాసక్రియ అంటాం. గుడ్. నెక్స్ట్ పోతే ఇక్కడ కప్పలు, మళ్ళీ ఇంకో కప్పల్లో 3 రకాలుగా శ్వాసిస్తే పిల్లలు తెలుసుకోండి జాగ్రత్తగా. కప్పలకి ఊపిరితిత్తులు ఉంటాయి, అదేవిధంగా కప్పలకు మొప్పలు ఉంటాయి. కప్ప ట్యాడ్పోల్ దశ ఉంటుంది, ట్యాడ్పోల్ దశలో గిల్స్ ఉంటాయి, మొప్పలు ఉంటాయి. అదేవిధంగా కప్పకి చర్మం ఉంటుంది, చర్మం ద్వారా కూడా శ్వాసిస్తాయి. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే బక్కోఫెరెంజియల్ రెస్పిరేషన్, ఆస్యగ్రహణి శ్వాసక్రియ, నోటి ద్వారా కూడా ఇది శ్వాసిస్తుంది. ఇక్కడ చూడండి 4 ఉన్నాయి శ్వాసాంగాలు కప్పలో. ఒకటేంటి లంగ్స్ పెద్ద కప్పల్లో. అదేవిధంగా కప్ప యొక్క దశల్లో చూస్తే ట్యాడ్పోల్ లాగా ఉంటుంది, నీటిలో ఉంటుంది, దానికి గిల్స్ ఉంటాయి, బ్రాంకియల్ రెస్పిరేషన్, దాన్ని మొప్పల శ్వాసక్రియ అంటాం. తర్వాత చర్మం ద్వారా గాలి పీల్చుకుంటాం, దాన్ని చర్మీయ శ్వాసక్రియ క్యూటేనియస్ రెస్పిరేషన్ అంటాం. అదేవిధంగా ఇంకోటి ఏంటి బక్కోఫెరెంజియల్ రెస్పిరేషన్. సో బక్కోఫెరెంజియల్ రెస్పిరేషన్, ఆస్యగ్రహణ శ్వాసక్రియ, చర్మీయ శ్వాసక్రియ, నెక్స్ట్ పల్మోన్ రెస్పిరేషన్. ఈ 3 ద్వారా అది శ్వాసిస్తుంది. తర్వాత స్కిన్ ద్వారా కూడా అది శ్వాసిస్తుంది, దట్ ఈస్ కాల్డ్ క్యూటేనియస్ రెస్పిరేషన్, చర్మీయ శ్వాసక్రియ. నెక్స్ట్ రెప్టైల్స్, ఏవ్స్ అండ్ మ్యామల్స్. రెప్టైల్స్ అంటే సరీసృపాలు, ప్రాకే జీవులు. ఏవ్స్ అంటే ఎగిరే పక్షి జాతి చెందినవి. మ్యామల్స్ అంటే క్షీరదాలు. వీటిలో తప్పనిసరిగా ఊపిరితిత్తులు ఉంటాయి. ఈ ఊపిరితిత్తు ద్వారా అంటే గాలి పీల్చుకోవడం, దీని అంటే పుప్పుస శ్వాసక్రియ అంటాము, పల్మోన్ రెస్పిరేషన్ అంటాము. కాబట్టి ఈరోజు మనం ఏం చేసుకుంటే వేరే జీవుల్లో ఉన్నట్టు రెస్పిరేటరీ ఆర్గాన్స్ నేర్చుకున్నాము క్లియర్గా. ఇది చాలా ఈజీ, అవునా కాదా? చాలా చాలా ఈజీ. హైడ్రాలో బాడీ సర్ఫేస్, శరీర కుడ్యం. ఇన్సెక్ట్స్లో ట్రాకియా, దాన్ని మనం వాయునాళ శ్వాసక్రియ అంటాం. ఫిషెస్లో గిల్స్ అంటే ఏంటి? మొప్పల ద్వారా శ్వాసక్రియ, గిల్ రెస్పిరేషన్, బ్రాంకియల్. ఫ్రాగ్స్లో 4 రకాలు, క్యూటేనియస్ రెస్పిరేషన్ జరుగుతుంది, బక్కోఫెరెంజియల్ రెస్పిరేషన్ జరుగుతుంది, పల్మోన్ రెస్పిరేషన్ జరుగుతుంది, గిల్స్లో కూడా రెస్పిరేషన్ జరుగుతుంది అన్నమాట ట్యాడ్పోలాలో. రెప్టైల్స్, ఏవ్స్ అండ్ మ్యామల్స్లో లంగ్స్ ఉంటాయి, లంగ్స్ ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది, దాని అంటే దాన్ని పల్మోన్ రెస్పిరేషన్ ఉంటుంది. చివరగా మనము మొక్కలు కూడా పిల్లలు శ్వాసక్రియ జరుపుతాయి. మొక్కలు కూడా ప్రాణులే. ఏదైనా మీరు మొక్కని పీకండి, అక్కడ వేయండి, మొక్క ఎండిపోతుంది, అంటే చచ్చిపోయినట్టు. అదే ఒక సీడ్ వేయండి, అది బతికి మళ్ళీ మొక్కగా మారి పెద్దగా పెరుగుతూ ఉంటుంది, దానికి సజీవం ఉన్నట్టు. మరి మొక్కకే ఉంది, ప్రాణం ఉంది. ఈ మొక్కలో ప్రాణం ఉంది. మరి మొక్క ప్రాణం కాబట్టి మన దేహంలో జరిగే అన్ని జీవక్రియలు మొక్కలు జరుగుతాయి. మొక్కలు కూడా శ్వాసిస్తాయి, వాటికి కూడా శ్వాసంగాలు ఉన్నాయి. అవేంటంటే మొట్టమొదట స్టొమాటా అంటాం, నెక్స్ట్ లెంటిసెల్స్ అంటాం, ఏరియల్ రూట్స్, వేరియల్ రూట్స్, వాయుగత వేర్లు,
శ్వాస వేర్లు మ్యాంగ్రూవ్స్లో ఉంటాయి. స్టొమాటా కూడా లీవ్స్లో ఉంటాయి. స్టొమాటా లీవ్స్లో ఉంటాయి. వీటి ద్వారా గాలి అనేది ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాం అన్నమాట. వీటి ద్వారా వీటి తెలుగులో పత్ర రంధ్రాలు అంటాం. వీటి పత్ర రంధ్రాల ద్వారా ఇవి శ్వాసిస్తాయి. గాలి పీల్చుకుంటే గాలి వెళ్తాయి. అదేవిధంగా ఆక్సిజన్ కూడా బయటకు వస్తుంది. ఎప్పుడు ఫోటోసిన్సిస్లో, రెస్పిరేషన్లో కార్బన్ డైఆక్సైడ్ వాటికి అవసరం. సారీ, రెస్పిరేషన్లో ఆక్సిజన్ కావాలి, ఫోటోసిన్లో కార్బన్ డైఆక్సైడ్ కావాలి. ఈ రకంగా వాయు మార్పిడి స్టొమాటా జరుగుతుంది పత్ర రంధ్రాల ద్వారా. లెంట్ సెల్స్ అనేవి కాండం మీద, స్టెమ్ మీద, బ్రాంచెస్ మీద ఉంటాయి. స్మాల్ పోర్స్ ఉంటాయి. త్రూ దట్ ఆల్సో రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్స్. ఏరియల్ రూట్స్, ఇప్పుడు కొన్ని మొక్కలు ఎక్కడంటే బురదనాల్లో పెరుగుతాయి, మ్యాంగ్రూవ్ ప్లాంట్స్. సో అవి అడవులు అంటాం. ఇవి ఎక్కడైతే ఈ నది సముద్రంలో కలుస్తుందో దాన్ని యూస్టేస్ అంటాం. ఆ ఏరియాలో మ్యాంగ్రూవ్ చెట్లు ఎక్కువ పెరుగుతాయి, మడ అడవులు అంటాం. వాటికి భూమి కింద లోపల నుంచి వచ్చే వేర్లు బయటకు వస్తాయి. అంటే బురద నేల బయటకు వస్తాయి, నీళ్ళపైకి వస్తాయి. వాటితో అది శ్వాసిస్తుంది. ఇదేంటే శ్వాస వేర్లు అంటాం. శ్వాస వేర్లు లేదా వాయుగత వేర్లు అంటాం. ఇవి మొక్కల్లో ఏంటి శ్వాసాంగాలు. ఇప్పుడు మళ్ళీ క్లుప్తంగా ఈరోజు చెప్పిన అంశాన్ని నేర్చుకుందాం. ఒకటి, ప్రీస్ట్లీ లెవోయిజర్, వాళ్ళు సైంటిస్టులు, వాళ్ళు వాయు ధర్మాలను ప్రయోగాలు చేశారు. నెక్స్ట్, ఈవెంట్స్ అండ్ స్టెప్స్ ఇన్ రెస్పిరేషన్ ఇంపార్టెంట్, ఫ్లో చార్ట్. నెక్స్ట్, పాత్వే ఎయిర్ ఫ్రమ్ నాస్ట్రిల్స్ టు అల్వియోలై, ఇది ఇంపార్టెంటే. నాస్ట్రిల్స్, నేసల్ క్యావిటీస్, ఫారింక్స్, లారింక్స్, ట్రాకియా, బ్రాంకస్, బ్రాంక్యూల్స్, అల్వియోలస్, బ్లడ్. ఇన్స్పిరేషన్, ఎక్సలేషన్, ఉచ్ఛ్వాస, నిశ్వాస, నాసికా రంధ్రాలు, నాసికా కుహరాలు, గ్రసని, నెక్స్ట్ స్వరపేటిక, నెక్స్ట్ వాయునాళం, నెక్స్ట్ శ్వాసనాళాలు, నెక్స్ట్ శ్వాసనాళికలు, నెక్స్ట్ వాయుకోశ గోళ్ళు, బ్లడ్. ఇది ఎపిగ్లాటిస్, నేను మీకు పూర్తిగా చెప్పాను. ఇది ఊపిరితిత్తులు. కుడి ఊపిరితిత్తు 3 భాగాలు ఉంటుంది, 3 లోబ్స్ ఉంటాయి, ఇక్కడ 2 ఉంటాయి. మీకు మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్ కూడా మీకు క్లియర్ చెప్పాను. డయాఫ్రామ్ గురించి కూడా మీకు క్లియర్ చెప్పాను. రిబ్స్ గురించి కూడా మీకు అర్థమైంది. అదేవిధంగా మైటోకాండ్రియా స్ట్రక్చర్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా సార్లు ఎగ్జామ్లో అడిగాడు. ఇది బిట్ రూపంలో అడగవచ్చు, షార్ట్ ఆన్సర్ అడగవచ్చు, వెరీ షార్ట్ అడగచ్చు. అదేవిధంగా లాంగ్ ఆన్సర్లు క్వశ్చన్ అడగడానికి అవకాశం. వీటి ఏమిటంటే పవర్ హౌస్ ఆఫ్ ఎ సెల్, కణశక్తి అంటాం. అదేవిధంగా ఇక్కడ చూస్తే రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఇన్ అదర్ ఆర్గానిజం, మొత్తం క్లియర్గా మీకు చెప్పాను. అదేవిధంగా రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఇన్ ప్లాంట్ చెప్పాను. ఈరోజు మనం చెప్పుకున్న లెసన్ ఏంటంటే రెస్పిరేషన్ యూనిట్ 2, దాన్ని మన తెలుగులో శ్వాసక్రియ అంటాం. థ్యాంక్ యూ చిల్డ్రన్.